నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అరకు కాంగ్రెస్ పార్టీ మరియు ఆదివాసీ నిరుద్యోగ సంఘం శ్రేణులు స్వర్గీయ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ ఆంగ్లేయులు తెల్లదొరలకు తరిమి కొట్టిన విప్లవ వీరుడు, మన్యం వీరుడు, భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయుడు, స్ఫూర్తితో గిరిజన హక్కులు చట్టాలు, గిరిజన నిరుద్యోగులకు 100% రిజర్వేషన్, జీవో నెంబర్ 3(5) షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం, పిసా చట్టం, గిరిజనులను హరిజనులను అనేక రకాల చట్టాలు, హక్కులు కల్పించిన మహనీయుడు। ఆయన ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం మనమందరం రాజ్యాంగమును, మహనీయుని యొక్క ఆశయాలను కాపాడుదాం। ఆయన అడుగుజాడల్లో యువత మంచి మార్గంలో నడవాలని, దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు। భారతదేశ ప్రజలకు మంచి స్ఫూర్తిని నింపాలని ఆయన శాసనం, ఆయన విప్లవం, ప్రాణత్యాగం దేశ ప్రజలకు అంకితము చేసిన మహనీయుడని శాంతకుమారి కొనియాడారు। ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా బీసీసీఎల్ చైర్మన్ కన్నూరి ప్రవీణ్ కుమార్, ఆదివాసీ నిరుద్యోగ సంఘం నాయకులు పాచిపెంట చిన్నస్వామి, కుమిడిశెట్టి అచ్చిబాబు, గంజాయి లక్ష్మణరావు, కమిడి కామేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు। ఈవేళ అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి సందర్భంగా కూడి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయము। ఈవేళ అల్లూరి సీతారామరాజు గారు అంటేనే మన ఒక దేశ చరిత్రలో, భారతదేశంలో, ముఖ్యంగా మా మన్యం జిల్లాలో మన్యం వీరుడుగా ఒక చరిత్రగా సృష్టించబడినటువంటి మహనీయుడు। ఈవేళ బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వతంత్ర భారతదేశాన్ని, స్వరాజ్యాన్ని, స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహనీయుడు ఈవేళ భారతదేశానికి ఒక చరిత్ర తెచ్చినటువంటి మహనీయుడికి నివాళులు అర్పించడం అనేది జరిగింది। ఈవేళ అల్లూరి సీతారామరాజు గారు లేకపోతే మా యొక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, మా మన్యం జిల్లాలో ఈ యొక్క రూపకల్పన అనేది ఉండేది కాదు। ఈవేళ మన్యం జిల్లాకే వారి యొక్క పేరు కూడా, ప్రాఖ్యాత కూడా గాచినటువంటి మహనీయుడికి పేరు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా అని కూడా పెట్టడం అనేది జరిగింది। ఎందుకంటే మామకున్నటువంటి స్వతంత్రం అంతా కూడా మనం కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం కనుక అల్లూరి గారికి చూసి మనం కూడా స్ఫూర్తిదాయకాన్ని తెచ్చుకొని మన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు కూడా మనం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన, ప్రతి పౌరుడి పైన ఉంది అని తెలియజేస్తున్నా। ఈవేళ అల్లూరి గారు తీర్చిదిద్దినటువంటి బాటలోని మనమందరూ కూడా నడవగలిగితే ఇంకా సామరస్యంగా స్వతంత్ర భారతాన్ని కూడా ముందుకు నడిపించే బాధ్యత ఉంటుంది కనుక ఈవేళ బ్రిటిష్ వారిని పారదోసి మరియు తూటాలకి బలి అయినటువంటి మహనీయుడు। ఈవేళ మనము అంటే బ్రిటిష్ వాళ్ళతో బానిసత్వంగా ఉండడాన్ని దాన్ని విడమార్చినటువంటి గొప్ప నాయకుడు। ఈవేళ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం వల్ల మనం స్వేచ్ఛ, స్వతంత్రంగా బతకగలిగే హక్కు కూడా ఈవేళ కలిగించినటువంటి మహనీయుడు। అలాంటి మహనీయుల కోసం మనం ఎంత చెప్పినా సరే తక్కువే కనుక పెద్దల యొక్క అడుగుజాడలో మనమందరూ కూడా నడుచుకొని మన ఒక ప్రాంత అభివృద్ధి కోసం, మన గ్రామ అభివృద్ధుల కోసం, మన పార్టీని కూడా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక నాయకుడుగా ముందడుగు వేసి మనమందరూ కూడా ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ వచ్చిన అందరు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను। అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వం, అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వం, జై అల్లూరి సీతారామరాజు, జై అల్లూరి సీతారామరాజు గారు।